శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. ప్రస్తుతం ఈ వీడియోలో మిథున రాశి వారు ఏ దేవతలను ఆరాధిస్తే వారి కోరికలు సత్వరమే నెరవేరుతాయో, వారి సమస్యల వెంటనే తీరుతాయో వివరించడం జరుగుతుంది. అంటే మిథున రాశికి చెందిన వారు ఏ దేవతలను పూజించాలి, ఏ స్తోత్రాలను ప్రతిరోజు పఠించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో సమగ్రంగా వివరించబడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. గత వీడియోలో మనం మేష వృషభ రాశి వారు ఏ దేవతలను ఆరాధిస్తే వారి కోరికలు నెరవేరుతాయో, వారి సమస్యలు తీరుతాయో వివరించబడింది. ప్రస్తుతం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి చెప్పడం జరుగుతుంది. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాల్లో పుట్టినవారు, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు, అదేవిధంగా పునర్వసు 1-2-3 పాదాల్లో పుట్టినవారు మిథున రాశి వారి కిందకు వస్తారు. అదేవిధంగా నామ నక్షత్ర ప్రకారం, పేరు ప్రకారం మిథున రాశికి చెందిన వారు కూడా ఈ స్తోత్రాలను పఠించవచ్చు. మిథున లగ్నంలో పుట్టిన వారు కూడా ఇప్పుడు చెప్పబోయే స్తోత్రాలను ప్రతిరోజు పఠించవచ్చు. అంటే మిథునం జన్మరాశి అయినా కానీ, పేరు ప్రకారం మిథున రాశి వచ్చిన వారు అయినా కానీ, మిథున లగ్నంలో జన్మించిన వారైనా కానీ ఇప్పుడు చెప్పబోయే దేవతలను కనుక ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరుతాయి, సమస్యలు కూడా తీరిపోతాయి. మిథున రాశికి చెందిన వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని ఉదయం 11 గంటలలోపు వారు ప్రతిరోజు పారాయణం కనుక చేసినట్లయితే వారికి ఉండే అన్ని సమస్యలు తీరిపోతాయి. అదేవిధంగా వారి గృహంలో సుఖశాంతులు ఉంటాయి. వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. ఉద్యోగ వ్యాపారాలు కూడా బాగుంటాయి. వారి సంతానం శీఘ్రమే సెటిల్ అవుతుంది. అంచేత మిథున రాశికి చెందిన వారు, అదే మిథున లగ్నంలో పుట్టిన వారు కానీ, మిథున రాశి వారు కానీ ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. విష్ణు సహస్రనామంతో పాటుగా వారు వీలుంటే నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని వారు ఆ మంత్రాన్ని కూడా ప్రతిరోజు జపించవచ్చు. ఇంకా మిథున రాశికి చెందిన వారు ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని కనుక పఠించినట్లయితే వారికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అంటే విష్ణు సహస్రనామంతో పాటు శ్రీ సూక్తాన్ని కూడా ప్రతిరోజు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే వారికి ఆర్థికంగా బాగుంటుంది, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో వారికి విజయం ఉంటుంది, వారికి ఉండే అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అంటే ప్రతిరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పారాయణం కనుక చేస్తూ ఉన్నట్లయితే వారి జీవితాలు సుఖ సంతోషాలతో బాగుంటాయి. ఇక మిథున రాశి వారు హనుమాన్ చాలీసాను కూడా ప్రతిరోజు పఠించవచ్చు. ఈ స్తోత్ర పారాయణం చేయలేనటువంటి వారు, విష్ణు సహస్రనామం అటువంటి కఠినమైన పదజాలం ఉంటుంది కాబట్టి చేయలేనటువంటి వాళ్ళు హనుమాన్ చాలీసాను చదవచ్చు. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే వారికి అన్ని సమస్యల నుండి రక్షణ కలుగుతుంది. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు 11 సార్లు కనుక చేసినట్లయితే వారికి బాగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా మిథున రాశి వారి గృహంలో పారాయణం కనుక చేస్తూ ఉన్నట్లయితే వారి కుటుంబంలో ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉండవు, అన్ని ఆపదల నుంచి రక్షించబడతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు కూడా బాగుంటాయి. అందువల్ల హనుమాన్ చాలీసాను కూడా మిథున రాశి వారు ఆరాధించవచ్చు. దీంతో పాటుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాల్లో హనుమాన్ ద్వాదశనామ స్తోత్రాన్ని కనుక పఠిస్తూ ఉన్నట్లయితే వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది మనం చదవటం. అది హనుమాన్ ద్వాదశనామ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం సమయాల్లో మనం దాన్ని పారాయణం కనుక చేసినట్లయితే హనుమాన్ నుండి మనకి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది. అంటే హనుమాన్ చాలీసాని కానీ, హనుమాన్ ద్వాదశనామ స్తోత్రాన్ని కానీ, లేకపోతే 2 కానీ మిథున రాశి వారు పఠించినట్లయితే వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినా కానీ మిథున రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. మిథున రాశికి చెందిన వారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని కనుక రోజు పఠిస్తూ ఉన్నట్లయితే, సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు కానీ పఠిస్తూ ఉన్నట్లయితే వారికి ఉండే సమస్త నాగదోషాలు తొలగిపోతాయి, వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగ వృత్తి విషయాల్లో ఎటువంటి సమస్యలు రావు, రుణబాధలు కూడా ఉండవు. అందువల్ల మిథున రాశికి చెందిన వారు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు పఠిస్తే వారికి జీవితంలో అభివృద్ధి కనపడుతుంది. ఈ స్తోత్ర పారాయణం చేయలేనటువంటి వారు మంత్రోపదేశం తీసుకుని మంత్రాన్ని చేయొచ్చు. హనుమాన్ మంత్రం కానీ, సుబ్రహ్మణ్య మంత్రాన్ని కానీ ప్రతిరోజు ఉపదేశం తీసుకొని చేయాలి. ఉపదేశం తీసుకొని ఒక పద్ధతి ప్రకారం మంత్రజపం చేసినా కానీ వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ ప్రతిరోజు వీరు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయంలో కానీ సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ మిథున రాశి వారు 108 కానీ 54 కానీ ప్రతి మంగళవారం ప్రదక్షిణాలు చేసినట్లయితే వారికి ఉండే సమస్యలు తగ్గిపోతాయి. అంటే వారి సమీపంలో ఉండే హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కానీ ప్రతి మంగళవారం, కుదరకపోతే నెలకు ఒక 2 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు ఆచరించాలి. 108 ప్రదక్షిణాలు ఆచరించి వచ్చినట్లయితే వారికి ఉండే సమస్త దోషాలు పోతాయి, వారికి ఉండే సమస్త కష్టాలు కూడా తొలగిపోతాయి. మొత్తం మీద గమనించినట్లయితే మిథున రాశికి చెందిన వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పఠించాలి. రెండు కలిపి పఠిస్తే మరింత ప్రయోజనకరం. అదేవిధంగా హనుమాన్ కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ వీరు ఆచరిస్తే వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది. ఇప్పుడు చెప్పిన దేవతలందరినీ మీరు ఆచరించలేకపోయి ఇందులో ఏ ఒక్కరిని మనం ప్రతిరోజు పూజించినా కానీ వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి, సమస్తమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అంటే ఇప్పుడు చెప్పిన దేవతలందరినీ మీరు పూజించలేకపోయినా కానీ ఎవరో ఒక్కరిని తీసుకొని వారిని ఆరాధిస్తే వారికి ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ పూజలు చేయడానికి కానీ వీరిని ఆరాధించడానికి కానీ ఎటువంటి నియమాలు అవసరం లేదు. స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు, అందరూ ఆచరించవచ్చు. ఎటువంటి విశేషమైన నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.